మత్తయి సువార్త అందులైన మార్గదర్శకులారా దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడనని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటినీ తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు దేవాలయంలో తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు అందులో ఒట్టు. చాలా మంది ఏం చేస్తారండి, నువ్వు నమ్ముతావా నమ్మవా, కొన్ని సందర్భాల్లో బైబుల్ తెచ్చి ఒట్టు వేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా వారు ఏం చేస్తారంటే ఒట్టు పెడతారు. హల్లెలూయా. కానీ మన దేవుడు అందులో నీకు ఉపయోగం లేదు, కానీ నువ్వు అవునంటే అవును కార్యమైందై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే, ఇతరులకి వాళ్ళు చాలా మంది మరి ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ఒట్టు దేవునికి ఏమాత్రం కూడా అది ఉపయోగమేమీ లేదు, దాని వలన ఏ ప్రయోజనము లేదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడని నువ్వు గ్రహించాలి. నేను అబద్ధము చెప్తే నా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వింటూ ఉన్నాడు. నేను నిజము చెప్పినా నా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వింటూ ఉన్నాడు. కనుక ఈరోజు ఏది చెప్పాలో ఆ సమయంలో నువ్వు అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 26వ వచనం. మీరు వినిట ఈ ప్రజలు ఏం చేస్తున్నారండి? చూచుడు మట్టుగా చూస్తున్నారు, వినిట మట్టుగా వారు ఏం చేస్తా ఉన్నారు? వింటున్నారు, కానీ గ్రహింపట్లేదట. హల్లెలూయా. ఈరోజు కూడా చాలా మందికి మనం ఏం చెప్తామండి? దేవుని కలగండి, దేవుని కలిగి ఉండండి. మీరు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు కదా. మన ఒక సహోదరి ఇంద్రపాలెం మీటింగ్ వెళ్ళినప్పుడు మరి ఆ చెల్లి వాళ్ళ బంధువులు అదండి, ఆమె వెళ్ళినప్పుడు అంగీకరించట్లేదు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వినుటకు మట్టు వింటున్నారు, కానీ దాన్ని గ్రహించట్లేదంట. హల్లెలూయా. ఆమె ఉన్న ఆస్తులన్నీ కరుగుపోయి మరి ఇప్పుడు కూడా అనారోగ్య పరిస్థితులు వారు చుట్టుముట్టేసినాయి. ఇప్పుడు అన్ని ఇన్ని రోజులు చేశారు కదా, ఏమీ ఫలించలేనప్పుడు ఎందుకు విశ్వాసం ఉన్నది, కానీ వారు కొన్ని సందర్భాల్లో దేవుని వద్దకు వెళ్ళాలంటే కొన్ని ఆచారాలు వరకు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని వద్దకు మనం వెళ్ళాలంటే ఆచారాలు ఏం మనకు అడ్డు రాకూడదు. ఈరోజు మన జీవితాల్లో ఏది కూడా అడ్డు రాకూడదండి. హల్లెలూయా. మన పిల్లలవని, మన భర్త అవని, భార్య అవని, ఎవరైనప్పటికీ కూడా దేవుడి మందిరానికి ఎవరు కూడా అడ్డుగా ఉండకూడదు. హల్లెలూయా. ఆయన స్వేచ్ఛగా నువ్వు ఆరాధించు, ఆయన మహిమనేంటో చూడు. దావీదు చక్కని మాట ఒక వచనంలో మాట్లాడతాడు. ఏమనంటే చూడండి, కీర్తనలో 113వ కీర్తనలో 4వ వచనంలో చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వచనం చదవండి. ఈరోజు మనము కూడా ఎవరు ఎందు ఉంచాలండి? మన నిరీక్షణ అదే, మనం సిగ్గుపడనివ్వదు. ఈరోజు ఆయన కృప మనల్ని ఆవరించి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆయన కృపతో నువ్వు బ్రతుకుచున్నావు. దావీదు ఒక చోటనంటాడు, ఏమనంటే, అయ్యా నీ ఆశ్చర్యమైన కార్యములు చూసినట్లుగా నా కన్నులు తెరువు అంటాడండి.